ఈమె శ్రామిక మహిళ ఈసం దేవేందర్. సాధారణంగా మెకానిక్ షెడ్లలో గ్రీజు పూసుకున్న చేతులతో భారీ సుత్తెలు పట్టుకుని లారీ టైర్లను విప్పుతూ పురుషులు కనిపిస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ ఒక ఆదివాసీ మహిళ భారీ వాహనాల టైర్ల పంచర్లు వేస్తూ మోటార్ సైకిళ్లను రిపేరు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె పేరే ఈసం దేవేందర్. ఫస్ట్ నేను చేస్తానా చేయలేనన్న నా నమ్మకం నాకు లేదు. కాకపోతే ధైర్యం తెచ్చుకొని ఏమైనా చేస్తా. అంటే ఆయన ఒక్కళ్ళే కష్టపడ్డా ఎందుకు మనం కూడా చేస్తే బాగా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా చేయాలి కదా పని, బయటికి వెళ్ళినా చేయాలి. ఇంట్లో చేసుకుంటే అదే ఇంట్లో పని చేసినట్టుంటది, ఇక్కడ చేసినట్టుంటది. బయటికి వెళ్ళినా అదే కూలి, ఇక్కడ చేసినా అదే కూలి. అందుకని నాకు కూడా మా ఇంట్లో చేదోడు వాదోడు ఉండాలని అనిపించింది. చేస్తున్నా మా ఇంట్లో పాటు. ఆయన ఒక్కళ్ళే కష్టపడటం ఎందుకు, నేను కూడా చేస్తే నాది కూడా 1 రూపాయి వస్తుంది అన్న ఆలోచనతో నేర్చుకున్నా పని. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం అనుకుంటున్నారా? అయితే మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ గ్రామానికి రావాల్సిందే. ఇక్కడ ఒక ఆదివాసీ మహిళ మగవారికే సవాలు విసిరే భారీ లారీల టైర్లను చిటికలో విప్పేస్తోంది. ఆమె కథ వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, సెల్యూట్ చేస్తారు. ఫస్ట్ గుడ్ షెపర్డ్ సంస్థ అని వాళ్ళు 40,000 ఇచ్చారు. ఫస్ట్ ఇదొకటే ఉంది, ఏముంది లేదు, ట్యాంక్ ఒకటే ఉంది. ఇక తర్వాత వాళ్ళకి మా గొడవలు అయిపోయినప్పుడు ఇక తర్వాత వేరే పొదుపులో 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. తీసుకొని బోల్డ్ మిషన్, మిషన్, గ్రీజ్ మిషన్, చిన్న కటింగ్ మిషన్, పెద్ద కటింగ్ మిషన్లు అన్నీ తెచ్చేసుకున్నాం 2020లోనే జూన్లో. అలా అన్ని తెచ్చేసుకుంటా, అలా చేసుకుంటే మా ఆయనతో పాటు నేను కూడా అన్ని ఆయన చేసి చూసుకుంటే ఆయనతో పాటు అన్ని నేర్చేసుకున్నాను. కానీ సర్టిఫికేట్లు లేకుండా వేసేస్తా, లారీ బండి లేకుండా వేసేస్తా, అన్ని చేసేస్తా పని. కాకపోతే కొంచెం లైట్లు వేయడం అంటే ఎక్సల్ బండి చేస్తా లైట్లు, గ్లామర్ బండి చేస్తా లైట్లు, పలుసరి అంటే అది వేయలేదు. అక్కడ చాలా లైట్లు ఉంటాయి. మా ఆయన ఒక కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక అది కూడా చిన్న చిన్నవి చేస్తాను. కానీ నా ఖాళీకున్న టైంలో అయితే చేసేస్తాను, ఖాళీ లేకపోతే చేయలేదు. కష్టం ఏ పనైనా కావచ్చు, చేసే పనిలో నిజాయితీ ఉంటే గౌరవం దక్కుతుంది అని నమ్మే దేవేందర్ తన 2 పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఈ వృత్తిని ఎంచుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ సంప్రదాయ వృత్తుల గడప దాటి యాంత్రిక రంగంలో తనదైన ముద్ర వేస్తున్న దేవేందర్ ప్రయాణం ప్రతి మహిళకు ఒక గొప్ప ప్రేరణ. సున్నంబట్టి నుంచి చేస్తా ఉన్నారు. అక్కడ టీచర్ చేస్తారా? టీచర్. ఓకే. ఇక్కడ ఏం చేస్తుందని మీకు ముందే ఐడియా ఉందా? గతంలో ఒకసారి చేయించారా? బాగా చేద్దా? పర్వాలేదు. ఓకే. పురుషులకు కూడా చాలా కష్టతరమైనటువంటి పనిని అవలీలగా చేస్తున్నటువంటి ఆదివాసీ ఆడబిడ్డ మనతో ఉన్నారు. మెకానికల్ పనిలో తనదైన శైలిలో రాణిస్తున్నటువంటి దేవేంద్ర అభినందనీయం అని చెప్పి దేవేంద్ర పని అభినందించాల్సిన అవసరం ఉంది. మహిళలు తలుసుకుంటే ఏదైనా అవలీలగా చేయగలుగుతారని, ఏ రంగంలోనైనా రాణించగలుగుతారనేటువంటిది మనకు దేవేందర్ను చూస్తే అర్థమవుతా ఉంది. ఈసం దేవేంద్రను ఆదివాసీ జీవన విధానం ఛానల్ కూడా అభినందిస్తూ ఉంది. స్త్రీ శక్తికి నిలువుటద్దం ఈసం దేవేందర్. భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న ఈ ఆదివాసీ శ్రామిక మహిళ నిజంగా ఒక ప్రేరణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమెకు మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది.